మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండోయ్. అమ్మ ఆవకాయ పచ్చడి అస్సలు బోరు కొట్టదని అనుకుంటాం కదా, అది మాత్రం నిజమండి. మనం ఇంట్లో ఏదన్నా కూర ఎమ్మటెమ్మటే చేసామనుకోండి, ఒక కూరనే నిన్న చేసి ఈరోజు చేస్తే అబ్బా నిన్న అదే కూర ఈరోజు కూడా అదే కూర అనుకుంటామా. కానీ ఈ ఆవకాయ పచ్చడి సంవత్సరం మొత్తం తిన్నా బోరంటూ కొట్టదు అసలు, ఇంకా తినాలనిపిస్తుంది కదా. ఇక మేమైతే ఆవకాయ పచ్చడి పెట్టాము. ఎలా పెట్టానో ఈ వీడియోలో చూపిస్తాను. మేము పచ్చడి పెట్టే మామిడికాయలు మాకు తెలిసిన పిన్ని గారి దగ్గర తీసుకొచ్చాం. మేమే వెళ్ళి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి కోసుకొచ్చు. నిన్న ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు, అప్పుడే పచ్చడి పెట్టారు, ఎండలు బాగా ఉన్నాయి కదా, పచ్చడి పాడైపోదా సిస్టర్ అని అడిగారు. నిజం చెప్పాలంటే అసలు ఇప్పుడే పచ్చడి పెట్టాలి. వర్షాలు స్టార్ట్ అయినాయి అనుకోండి, వర్షాలు ఎక్కువగా పడుతుంటే మామిడికాయలలో పురుగు అనేది తయారవుతుంది. అందువల్ల వర్షాలు పడకముందే పచ్చడి పెట్టుకోవాలి. అంతేకాదు వర్షాలు పడితే మామిడికాయ నీరు ఎక్కువ పీల్చుకుంటుంది, పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. కాబట్టి ఈ టైంలోనే పచ్చడి పెట్టుకోవాలి. గాలి దుమ్ములు రాకముందు, వడగళ్ళ వాన రాకముందు, వర్షాలు పడకముందే ఈ పచ్చళ్ళు అనేవి పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. అంతేకాదండి, పచ్చడికి మంచిగా ముదిరిన మామిడికాయలు చూసుకొని పెట్టుకోవాలి. మాకెళ్ళి అయితే మామిడి తోటలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎవరు పచ్చడి పెట్టాలన్నా ముందే ఏం చూస్తారంటే చెట్టుకి మామిడికాయలు పండటం స్టార్ట్ అయినాయా లేదా అని చూస్తారు. అంటే ఆ చెట్టుకి మామిడికాయలు పండటం స్టార్ట్ అయినట్లయితే కాయలు ముదిరిని అన్నట్టే అనమాట. అప్పుడు పచ్చళ్ళు పెట్టుకోవటం స్టార్ట్ చేస్తారనమాట. మేము కోసుకొచ్చిన మామిడి చెట్టుకి రోజుకి 5-6 కాయలు పడుతున్నాయి అన్నమాట. కాబట్టి ఈ కాయలు మంచిగా ముదిరినాయి. మంచిగా ముదిరితేనే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే పచ్చళ్ళు పెట్టే మామిడికాయల చెట్లకి నీళ్ళు పెట్టారా లేదా అని కూడా చూసుకోవాలి. మాకెళ్ళి అయితే పచ్చళ్ళు పెట్టే మామిడికాయ చెట్లకి అసలు నీళ్ళు పెట్టరండి. పూత టైంలో నీళ్ళు పెడతారు, మళ్ళీ మామిడికాయలు అయిపోయిన తర్వాత పెడతారు. ఎందుకంటే నీళ్ళు పెట్టడం వల్ల అప్పుడు కూడా మామిడికాయ నీరు ఎక్కువ పీల్చుకొని ముక్క మెత్తబడుతుందని నీరు ఎక్కువ పెట్టరు అనమాట. అదండి నాకు తెలిసింది, నేను చెప్పాను. మాకెళ్ళి అయితే ఇవన్నీ పాటిస్తారు. ఇక మామిడికాయలు తీసుకొచ్చాము, శుభ్రంగా కడిగి తొడని తీసి ఆరబెట్టేసి తడి పూర్తిగా కాయల మీద తడి పూర్తిగా పోయిన తర్వాత ముక్కలు కోస్తున్నారు మా వారు, నాన్న. మాకే కాదులేండి, ఎవరికైనా ఈ సంవత్సరానికి సరిపడా పచ్చడి పెట్టాలంటే ఇంట్లో ఒక చిన్నపాటి ఫంక్షన్ చేసుకున్నంత గొప్పగా ఫీల్ అవుతాం అనమాట. అంత పని ఉంటుంది, అదొక సంతోషం, అదొక సరదా. ఇక అమ్మా నాన్న ఇక్కడికి ఎందుకు వచ్చారు ఈ టైంలో అంటే, ఇక అమ్మా నాన్న వాళ్ళకి కూడా మేమే పచ్చడి పెడుతున్నాం. అయితే మామిడికాయలు కోయడానికి కొంచెం తేలిగ్గా ఉంటుందని నాన్నే రమ్మన్నాం. అలాగే అమ్మ కూడా వచ్చేసింది. మరి వాళ్ళకి కూడా ఇక్కడే పెట్టేస్తున్నాం కదా, మాకు కొద్దిగా సహాయంగా ఉంటారని. అదండి. ఇక మా వారు నాన్న మామిడికాయ ముక్కలు కోస్తున్నారు. అమ్మేమో ముక్కల పైన పల్చటి పొర లాంటిది ఒకటి ఉంటుంది, ఏది టెంక పైన, ఆ టెంక పైన ఉన్న పొర తీసేసి ముక్కలు దుడుస్తుంది. ఇక్కడ పండు కూడా పని చేస్తుందిలేండి. ఏంటంటే మేము చేసే పని అంతా వీడియో తీస్తుంది, అలాగే మొక్కలు కోసినట్టు చక్కగా ఆరబెడుతుంది. తనకే పని ఎక్కువలేండి. మేము ఆడికి రమ్మంటే ఆడికి వీడియో తీయటానికి మా ఎమ్మట రావాలి కదా, నాకు ఆడికి రమ్మంటే నా దగ్గరికి, అక్కడ కాయలు కోసే దగ్గరికి అటు ఇటు ఉరుకులు పెడుతుంది అనమాట. ఇక నేనేమో వెల్లుల్లిపాయలన్నీ కూడా ఒలిచి శుభ్రంగా చెరిగి ఒక గిన్నెలో పోసాను. అయితే మామిడికాయలు కోయటం వరకు ఏమో మా వారికి, నాన్నకి, అమ్మకి అప్పచెప్పేసాను అనమాట పని. ఇక మిగతా పనులన్నీ నేను చూసుకుంటున్నాను. వెల్లుల్లి రేపలు ఒలిసి శుభ్రంగా చెరిగి అక్కడ పెట్టేశాను. నేను వెల్లుల్లిపాయలు శుభ్రం చేసే లోపల మామిడికాయలు కోయటం అయిపోయింది. అందరం కలిసి అన్నం తిన్నాం. అన్నం తిన్న తర్వాత మరి నేను ఈ పనులన్నీ చేసుకోవాలి కదా, అమ్మ వాళ్ళని కొద్దిసేపు పడుకున్నామా, నేను ఇవన్నీ చేసి అప్పుడు మిమ్మల్ని లేపుతలే అన్నాను. అంటే వాళ్ళు పడుకున్న తర్వాత ఆవాలు మెంతులు వేయించి అక్కడ పెట్టేసి ఇక వేరే పనులు కొన్ని ఉంటే అవి చూసేసుకొని ఇవి చల్లారిన తర్వాత ఇలా మిక్సీ పట్టేస్తున్నాను. ఇక్కడ నేను వెల్లుల్లిపాయలు 2 కేజీలన్నర తీసుకున్నానండి. ఆవాలు 1/2 కేజీ తీసుకున్నాను, మెంతులు కూడా 1/2 కేజీ తీసుకున్నాను. వీటన్నిటిని ఇలా వేయించి మిక్సీ పట్టేశాను మెత్తగా. ఆవాలైతే తొందరగా మెదుగుతుంది, కానీ మెంతులు అయితే కొంచెం టైం పడుతుందండి. మెంతుల్ని జల్లెడ కూడా పట్టుకోవాలి, మెత్తగా ఉండాలన్నమాట. ఇక మెంతులు ఆవాలు మిక్సీ పెట్టేసి
వాటిని కూడా ఫ్యాన్ గాలికి ఆరబెట్టేశాను. వెల్లుల్లి రెబ్బలు ఇక్కడ కచ్చాపచ్చా దంచుతున్నాను. మరీ మెత్తగా దంచుకోకూడదు, మనకి వెల్లుల్లిపాయలు ఎక్కువగా కనపడుతుండాలి. అక్కడక్కడ కొన్ని కచ్చాపచ్చా నలుగుతుండాలి. ఈ వెల్లుల్లిపాయలు పాయ అలా ఉందనుకోండి, పచ్చడి కలిపిన కొన్ని రోజుల తర్వాత ఆ వెల్లుల్లిపాయ లోపలికి పచ్చడి నూనె చేరి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇక వెల్లుల్లిపాయలు కూడా దంచేసి పక్కన పెట్టేసి అమ్మని నాన్నని మా వారిని లేపేశాను. లేండి ఇక టైం అయింది, పచ్చడి కలుపుకుందాం లేండి అని లేపేశాను. ఇక వాళ్ళు లేచిన తర్వాత ఇలా ముక్కలు కొలుస్తున్నారండి. ఒక గిన్నె తీసుకొని ముక్కలు కొలిశారు. ఆ గిన్నెతో 10 గిన్నెల మామిడి ముక్కలు అయినాయండి. ఇక 10 గిన్నెల మామిడి ముక్కలకి ఇప్పుడు కొలతలతో పచ్చడి పెట్టేసుకుందాం. 10 గిన్నెల మామిడి ముక్కలు అయినాయి కాబట్టి 2 గిన్నెలన్నర కారం పోసాము. 2 గిన్నెలన్నర అంటే 2 గిన్నెలేమో నిండుగా, ఒక గిన్నెకి సగానికి అన్నమాట, అంటే అరగిన్నె. ఇక ఉప్పు 1 గిన్నె నిండా పూర్తిగా పోసేసాము. 1 గిన్నెకి పావంతు మాత్రమే పోసాము. కొంతమంది అయితే గిన్నె కారానికి పావు వంతు ఉప్పు పోస్తారు, అంటే ఒక పావంతు తగ్గించి. అంటే అలా పోస్తే ఎక్కువ అవుతుందేమని కొంచెం తగ్గించాను అనమాట. తక్కువ అయితే మళ్ళీ కలుపుకోవచ్చు, ఎక్కువైతే ఏం చేయలేము కదా, అందుకనే ఇలా చెప్తున్నాను. ఇక ఆవపిండి ఏమో ఆ గిన్నెకి సగానికి అయింది. మెంతి పొడి మాత్రం పావంతు మాత్రమే పోసాం. అలాగే పసుపు కూడా పావుకు కొంచెం తక్కువగా. పసుపు ఎక్కువ అయిందనుకోండి మామిడి ముక్కలు నల్లబడతాయి, అందుకని పసుపు కొంచెం తగ్గించుకొని పోసుకోవాలి. ఇక వెల్లుల్లి రెబ్బలు ఒక 2 పిరికెళ్ళు, అసలు వీటిని కచ్చాపచ్చా కూడా దంచలేదండి, పొట్టు తీసి పెట్టాను అనమాట. 2 పిరికెళ్ళు అవి వేసేసినాం. అవి వేసిన తర్వాత ఒక 2 స్పూన్లు మెంతులు, వేయించినవి మెంతులే, అంటే పొడి పట్టే ముందు మెంతులు ఒక 2 స్పూన్లు తీసి పక్కన పెట్టేశాను. ఆ మెంతులు కూడా వేసేసాను. ఇక కచ్చాపచ్చా దంచిన వెల్లుల్లిపాయలు 2 కేజీలన్నర తీసుకున్నానండి. కాయల లెక్కలా చెప్పాలంటే మేము ఇప్పుడు కోసిన మామిడికాయలు 60 కాయలు అన్నమాట. 60 కాయలకి 2 కేజీలన్నర వెల్లుల్లి రెబ్బలు, 1/2 కేజీ మెంతి పొడి, 1/2 కేజీ ఆవపిండి పోసాను అనమాట. ఇక అవన్నీ కూడా మా వారే కలిపారు, ఎందుకంటే ముక్కలు ఎక్కువగా ఉన్నాయి, నేను కలపాలంటే చెయ్యి తిరగదని మా వారిని కలపమంటే సరేలే కలుపుతా అని కలుపుతున్నారనమాట. ఇక ఈ పొడి మొత్తం చక్కగా అన్నీ కలిసేలాగా కలిపేశారు కదా. ఇప్పుడు మామిడి ముక్కల్ని ఒక గిన్నెలో నూనె పోసి, మేమైతే పల్లి నూనె పోస్తున్నామండి పచ్చడికి, నేను ఎప్పుడు పల్లి నూనె వాడతా పచ్చళ్ళకి. ఒక గిన్నెలో నూనె పోసి కోసి పెట్టిన మామిడి ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కల్ని ముందు నూనెలో వేసి ఆ నూనెలో ముక్కల్ని తడిపి ఇలా గిన్నెలో వేస్తున్నాను. ఇది మా అత్తయ్య గారు చెప్పారండి. ఇంతకుముందు మా అమ్మ వాళ్ళు అయితే ఇలా నూనెలో కలిపేవాళ్ళు కాదు, ఉప్పు కారం పసుపు అన్నిట్లో ముక్కలు కలిపి ఆ తర్వాత నూనె వేసేవాళ్ళు. కానీ మా అత్తయ్య గారేమో ఇలా నూనెలో కలిపి ముక్కలు వేయటం వల్ల ముక్కకి ఉప్పు కారం పసుపు కంటే ఈ నూనె ముందు పట్టుకుంటుంది, ఆ తర్వాత ఉప్పు కారం పసుపు పట్టిద్ది అని చెప్పేవాళ్ళు. అత్తయ్య గారు చెప్పినట్టే మేము ఇప్పటికి అలాగే పెట్టుకుంటున్నాం. అయితే ఒకప్పుడైతే ఎప్పుడో పాతకాలంలో అసలు ముందు ఈ నూనె కలిపేవాళ్ళు కాదంటండి. కల్లుప్పు కారం పసుపు మెంతిపొడి ఆవపిండి కలిపి జాడీలో పెట్టేసేవాళ్ళంట. ఆ తర్వాత 4 రోజులకి మళ్ళీ ఆ పచ్చడిని కలిపేసి నూనె పోసేవాళ్ళంట. కానీ ఇప్పుడేమో అందరూ పూర్తిగా ఇక పచ్చడికి సరిపడే అంత నూనె ఒక్కసారే పోసేసి జాడీకి పెడుతున్నారు. అయితే మేము అప్పటిలాగా కాకుండా ఇప్పటిలాగా కాకుండా మధ్య రకంగా పెడుతున్నామండి. ఇప్పుడు కాదు, ఎప్పుడు ఇంతే పెడతాము. కొంచెం నూనె పోస్తాం, మరి పూర్తిగా సరిపోయే అంత కాకుండా కొంచెం నూనె పోసేసి ఈ పచ్చడి అంతా కూడా మరీ పొడిలాడుతూ ఉండకుండా, అలా కాకుండా నూనె ఎక్కువ కాకోకుండా ఇలా ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా ఉండేలాగా మాత్రమే కలిపేసి జాడీకి పెట్టేస్తాం. అదేంటో మరి పూర్తిగా నూనె సరిపోని పోసుకుంటే ఒకసారితో పని అయిపోద్ది, కానీ ఇలా పెట్టడం వల్ల ఇంకోసారి పని ఉంటుంది. అదేంటి అట్లా అన్నామనుకోండి, ఇప్పుడైతే నూనె ఎంత పట్టిద్ది ఏంటన్నది మనకు తెలియదు. ఇలా కలిపి జాడీలో పెట్టేసామంటే ఆ జాడీలో పెట్టిన తర్వాత 3 రోజులకి ఓట వచ్చేస్తుంది, అప్పుడు దాన్ని బట్టి నూనె కలుపుకోవచ్చు అంటారు. అదే అత్తయ్య గారు
అప్పుడు అలా చెప్పేవాళ్ళు, ఇప్పుడుకి అలాగే పెట్టేసుకుంటున్నాం. కానీ ఇది 2 రోజులు పని అవుతుందండి. కూరగాయ పచ్చళ్ళు, ఆవకాయ పచ్చళ్ళు ఇప్పటి వరకు పెట్టని వాళ్ళైతే, ఇప్పుడు నా వీడియో చూసి పెడదాం అనుకునే వాళ్ళైతే ఇప్పుడు వరకు మేము చెప్పిన విధంగా చెయ్యండి. ఏది ఇక్కడ దాకా. కాకపోతే ఇలా జాడీలో పెట్టే ముందు మనకి 2 రోజులు పని ఎందుకులే అనుకున్నట్లయితే ఇక పూర్తిగా సరిపోను నూనె పోసేసి ఇలా జాడీలో పెట్టుకోండి, సరేనా? ఇక ఇప్పుడు ఈ పచ్చడి జాడీల్లో పెట్టేసి మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాము. ఇక ఈ గిన్నెలో కొద్దిగా అన్నం ఉంది. ఆ అన్నం ఈ గిన్నెలో వేసేసి మా వారు కలిపి అందరికీ తలా ఒక ముద్ద పెడుతున్నారు. కానీ ఈ పచ్చడి కలిపిన తర్వాత ఇలా అన్నం కలుపుకొని తింటే భలేగా ఉంటుందండి. అందరికీ అదొక సరదా, అలాగే రుచి కూడా అసలు వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. ఇక ఆ రోజు పచ్చడి పెట్టేసి మూతలు పెట్టేసి పక్కన పెట్టేసాము. ఇక పచ్చడి పెట్టిన మళ్ళీ 3 రోజులకి ఇలా మళ్ళీ అదే గిన్నెలోకి తీసి కలుపుతున్నాం. అదే గిన్నె అంటే ఆ రోజు శుభ్రంగా కడిగేసాలేండి. మళ్ళీ ఆ కడిగిన గిన్నెలో పచ్చడి మళ్ళీ కలుపుకోవటానికి ఇలా గిన్నెలో వేస్తున్నాము. అయితే పచ్చడి ఇలా కలుపుకోవటం వల్ల రెండోసారి మళ్ళీ పూర్తిగా కలుస్తుంది. మనకి సరిపోని ఆయిల్ వేసేసి, ఇప్పుడైతే ఆయిల్ ఇక పూర్తిగా సరిపోని వేస్తాంలేండి. ఇక మళ్ళీ కలిపే పనే ఉండదు. కలిపి చక్కగా పచ్చళ్ళు జాడీకి పెట్టేసుకున్నామంటే ఇక సంవత్సరం పాటు అసలు తిరిగి ఉండదు ఈ పచ్చడికి. పచ్చడి అయితే కమ్మగా ఉంటుంది. అందరూ పెట్టుకునేదే, అందరూ చేసుకునేదే పచ్చళ్ళు. ఏదో నేను చేసే విధానం మీకు చూపిద్దాం అనుకుంటున్నా. అయితే అందరూ చేసే విధానమే కానీ అందరూ తలా ఒక తీరుగా చేస్తారనమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేస్తారు. మేము చేసే విధానం ఇలా అండి. పచ్చళ్ళు అయితే మేము ఎప్పుడు పెట్టినా పచ్చడి బాగుంటుంది. ముక్క అయితే పాడైపోదు. ముక్క సంవత్సరం పాటు గట్టిగా ఉంటుంది. అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా ఎక్కువగా వేస్తాను నేను. నాకు పచ్చళ్ళలోనైనా కూరల్లోనైనా వెల్లుల్లిపాయలు ఎక్కువ వేయటం ఇష్టం, ఎక్కువ తినటం కూడా ఇష్టం అన్నమాట. అందుకనే ఎక్కువగా వేస్తాను. అసలు అయితే ఊరగాయ పచ్చడికి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది, వాసన కూడా కమ్మగా వస్తుంది. ఇక పచ్చడి రెండోసారి కూడా కలపటం అయిపోయింది. ఎవరిది వాళ్ళకి సదిరేస్తున్నారండి. ఎవరిది వాళ్ళకంటే అమ్మ వాళ్ళకేమో ఒక పెద్ద బకెట్ పెట్టారు, పెరుగు బకెట్టు. ఇక పిల్లలకు కానీ ఒక చిన్న బకెట్కి తీశారు. మాకేమో జాడీకి అనమాట. అయితే అమ్మ వాళ్ళకి పెట్టిన బకెట్లో పచ్చడి అమ్మ వాళ్ళకి ఒకవేళ సరిపోకపోయినా మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్తుంటుంది. లేదా వాళ్ళు అది ఎక్కువగా తినలేకపోతే మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికే వస్తుందండి. అది ఎక్కువ ఇంత లెంత్ వీడియో పెట్టి మిమ్మల్ని ఏమన్నా బోర్ కొట్టించానా? కాకపోతే మీకు స్పష్టంగా చెప్పాలనే వీడియో లెంత్ అయినా పర్లేదు మంచిగా చూపిద్దామని ఈ వీడియో తీశాను. కానీ ఏదేమైనా పచ్చడి పెట్టే విషయంలో మాత్రం మా వారు మంచిగా సహాయం చేశారనమాట. ఆ చేతికి ఆ పచ్చడి చూస్తుంటే అమ్మో, నేనైతే ఎన్ని కొబ్బరి నూనె డబ్బాలు రాయాలో అనుకునేదాన్ని. ఎందుకంటే నేను ఎప్పుడన్నా పచ్చడి కలిపానంటే కంపల్సరిగా చెయ్యి అంతా మంట పుట్టిద్ది. ఇక కొబ్బరి నూనె రాస్తూ ఉంటా ఒక 2 రోజుల వరకు. ఇక మా వారు నాకు సహాయంగా ఈ పచ్చడి కలపటంతో నా చేతికి మంట లేకోకుండా, ఇబ్బంది లేకుండా చేశారండి. ఇక పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నిన్న ఒకళ్ళు కామెంట్ పెట్టారు, పచ్చడి వంత పెట్టారేంటి అని. తోటలలోకి క్యారేజీలు కట్టాలంటే కంపల్సరీగా పచ్చడి ఉండాల్సిందే, అందుకే ఎక్కువ పెట్టాను. ఇక వీడియో నచ్చితే లైక్ కొట్టండి.